ప్రియుడితో వెళ్ళిపోయిందనే ఆగ్రహంతో పోలీస్ సమక్షంలోనే భార్యను చంపాడు. ఇది మొత్తం సినిమా లెక్కనే ఉన్నదిగా, ఒక ట్విస్ట్ ఉన్నది కదా. ఇక ప్రియుడితో వెళ్ళిపోయిందని ఆగ్రహంతో పోలీస్ సమక్షంలోనే భార్యను చంపేసినట్టు. ఇక నిజంగా ఒక సినిమా థ్రిల్లర్ స్టోరీ లాగానే ఉన్నది చూస్తే. ఇక సదాశివపేటలో ఘటన. ఫేస్బుక్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిన భార్య. జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు గుర్తింపు. కానిస్టేబుల్తో అక్కడికి భర్త. భార్యాభర్తల మధ్య గొడవ. అంతా కలిసి కారులో జహీరాబాద్కు. డ్రైవర్ పక్క సీట్లో కానిస్టేబుల్, వెనక సీట్లో భర్త, భార్య, ప్రియుడు. అదని చూసి కత్తితో భార్య కవిత గొంతు కోసిన భర్త సిద్ధారెడ్డి అంటూ మనం చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, వెనక సీట్లో ఈ కానిస్టేబుల్ నాకు అర్థం కాదు. మరి ఈ వెనక సీట్లో ఆల్రెడీ ప్రియుడితో భార్య. ఆ వెనక సీట్లో ఇక ప్రియుడు, భార్య, భర్త ముగ్గురు కూర్చోబెడతాడు. ఇక ముగ్గురు కూర్చోబెట్టడమే కొంప ముంచింది. సో ఏదేమైనా తెలంగాణ ప్రజలారా, సో ఈమె గట ఇక ఫేస్బుక్ ద్వారా, ఈమె ఫేస్బుక్ లవ్, ఈమె పెళ్ళయింది, బిడ్డ కొడుకు 12 సంవత్సరాలు అయింది ఈమె పెళ్ళై. సో ఈమె ఏం చేసింది, ఇక ఫేస్బుక్తో పరిచయం అయిన పవన్ రెడ్డి అట. ఇక ఆ పవన్ కుమార్ రెడ్డితోని ఆమె జంప్ అయింది, వెళ్ళిపోయింది. ఇక సో ఇక భర్తను వదిలేసింది, పిల్లలను వదిలేసింది, అందరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక సో ప్రజలారా మీరు చెప్పండి, సో ఇప్పుడు ఇక్కడ ఈ సిద్ధారెడ్డి చేసింది రైటా రాంగా, తప్ప కాదా? ప్రజలారా మీరే కామెంట్ చేసి చెప్పాలి. ఇక మీరే చెప్పండి. ఇక ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, ఈ సోషల్ మీడియా లవ్, ఇన్స్టా లవ్, ఫేస్బుక్ లవ్ ఏందండి ఇదంతా? పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, మీ సగం జీవితం అయిపోయిన తర్వాత ఏంది కథ? మీరు పిల్లల్ని పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు ఒక దారిలో పెట్టాలి కదా. అదంతా వదిలేసి ఈరోజు ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ద్వారా వాస్తవానికి భర్తలు చంపుకుంటా ఉన్నారు, కన్న బిడ్డలు చంపుకుంటా ఉన్నారు, ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇక ఆమె దారి ఏందో ఆమె చేసుకుంది, ఇక చూసుకున్నది. ఇక సో ఇది జరుగుతూ ఉన్నది. తనను పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్ళిపోయిందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త పోలీసుల సమక్షంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు. భార్యను వెతికేందుకు కానిస్టేబుల్తో కలిసి అతడు కారులో వెళ్ళగా ప్రియుడితో ఆమె దొరికిపోయింది. దీనికి సంబంధించి స్థానిక ఠాణాలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సో ఇక ఇద్దరు పంచాయతీ గొడవ పెట్టుకున్నాడు. ఇక మొత్తం మీద పోయిరు, పట్టుకున్నారు. సో భార్యాభర్తలు పోలీసులను తీసుకపోతే ఆ గొడవ పెట్టుకున్నారు. సో నీతో ఉండను, నాకు అవసరం లేదు, నీ ప్రియుడితోనే ఉంటా అని చెప్పి ఆమె మాట్లాడడం చేయడం జరిగింది. సో ఇక కానిస్టేబుల్ ఆ కారు తీసుకొస్తున్న క్రమంలో ఆయన ముందస్తుగానే ప్లాన్ ప్రకారమే ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళు గొడవ పడుతుంటే ఆ పోలీసు వాళ్ళు నువ్వు బయటకు కొంచెం బయట ఉండు అని చెప్పి చెప్పారట. సో ఆ గ్యాప్లో మనోడు పెద్ద స్కెచ్చే వేసిండు. ఇక సో నిర్ణయం తీసుకున్నాడు, ఇక ఆమె చంపేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంతో పాటు వెళ్ళిండు, కూరగాయలు కొంచెం కత్తి కొనుక్కొని జాగ్రత్తగా దాచుకున్నాడు. సో ఇది ఎవరు గమనించలే ఆయన. ఇక పోలీసులు గమనించలే, ఆ భార్య అయితేంది, ప్రియుడు అయితేంది, ఎవరు గమనించలే. సో ఇక ఆయన చంపుతాడనుకున్నారు. ఇక చంపుతాడా, ఇక నా నచ్చినంతో నేను పోయినా వాంతోనే ఉంటా అని చెప్పి ఆమె అనుకుంది. సో కారులో ప్రయాణిస్తున్న కొద్దీ కొన్ని కిలోమీటర్లు దాటంగానే సో వెంబడే ఆయన దగ్గర దాచుకున్న కత్తి తీసుకొని ఆమె తల మీద, మెడ భాగంలో, గొంతు భాగంలో పొడడం జరిగింది. సో ఆమెను హాస్పిటల్కి తరలించే లోపే ఆమె చనిపోయిందట. సో ఇది జరుగుతూ ఉన్నది. సో మరి ఇప్పుడు కొంతమంది ఏమంటారు, కొంతమంది ఏం మాట్లాడతారు, అరే ఆమె ఇష్టము, నచ్చినంతో పోయింది, తప్పు లేదు అని చెప్పి కొంతమంది సపోర్ట్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమో తప్పు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాస్తవానికి కూడా మరి ఇలాంటి వాళ్ళకు ఈ పెళ్ళి, సంసారం, పిల్లలు ఏందని మరి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవడం ఏంది? సంసారం అని చేయాలి కదా, ఒక విలువలతో ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక ఇద్దరు వడకపోతే ఇక డివోర్స్ తీసుకోరి, విడిపోరి, ఎవరు వాళ్ళు ఒంటరిగా ఉండరు. ఇవి కాదు చెప్పేది, వాస్తవానికి కూర్చోబెట్టాలి. వాస్తవానికి ఆ గతంలో పెద్ద మనుషులు ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవ అయితే సది చెప్పేవాళ్ళు, చెప్తే మాట వినేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి వేరైపోయింది. పెద్ద మనుషుల మాట వినే పరిస్థితి లేదు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినంత పోతా, నువ్వు అడగడానికి నువ్వెవరు? ఆగది ఈరోజు ఎట్లా అయిపోయిందంటే భార్యాభర్తల పరిస్థితి, భర్త ఎక్కడ పోతుండో భార్య తెలియదు, భార్య ఎక్కడ పోతుండో భర్త తెలియదు. భార్య ఫోన్ పాస్వర్డ్ భర్త తెలియదు, భర్త పాస్వర్డ్ భార్య తెలియదు. ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి. సో ఇలాంటివి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో ఇవి తగ్గాలంటే కూడా వాస్తవానికి వాళ్ళకే కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఫేస్బుక్ లవ్లు, ఇన్స్టా లవ్లు, ఇక దాంతో పాటు లవ్ జీ కదా అని చెప్పి ఇవన్నీ కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇక సో ఇది జరుగుతూ ఉన్నది.